ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. నిజంగా చాలా బాధేస్తుందండి. ఏదో సమాజ హితం కోసం, స్త్రీల అభ్యున్నతి కోసం శివాజీ గారు మాట్లాడితే ఆయన అమ్మనాభూతులు తిట్టి వేళ నా అన్వేషణ అనేటటువంటి ఒక చండాలుడు ఒక మూర్ఖుడిలాగా సమాజంలో మిగిలిపోయాడు. వేళ అతను అన్ఫాలో చేస్తున్నారు చాలామంది, లక్షల మంది. ఎందుకంటే సంస్కారవంతంగా మాట్లాడవచ్చు, ఏదైనా ఆయనకు తప్పు అనిపిస్తే తప్పుగా చెప్పొచ్చు. కానీ ఇష్టానురీతిగా కుటుంబాన్ని వాళ్ళ అమ్మను కూడా తిట్టాడు. నిజంగా అలాంటి వ్యధను క్షమించకూడదు. ఏదేమైనా సమాజంలో చీడపురుగులా మారినటువంటి ఇలాంటి వ్యక్తుల్ని సంస్కరించవలసిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతైనా ఉంది. అనతి కాలంలోనే వాడిని పట్టుకొచ్చి తీసుకొచ్చి వాడి నోటిని శుద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదేమైనా ఈవేళ ఉన్న పరిస్థితిలో నిజంగా శివాజీ గారు ఓ దమ్మున్న వ్యక్తి, దమ్మున్న హీరో. నేను నిజంగా చెప్తున్నా ఈవేళ. ఎందుకంటే ఏదైనా ఇలాంటి విషయాలు టచ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఆయన అంత పాపులర్ హీరో అయి ఉండి, అంత పాపులర్ యాక్టర్ అయి ఉండి ఒక ఆడబిడ్డల గురించి ఇంత మంచి చెప్పాడంటే నిజంగా సమాజంలో ఏ ఒక్కరైనా మారకపోతారా అని చెప్పాడు. కానీ వేళకి మార్పు వచ్చిందా లేదా? ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఫంక్షన్స్లో ప్రతి ఒక్కరూ చీరలే కట్టుకుని వస్తున్నారు కదా. ఈ సంస్కారం ముందెందుకు లేదు? ఏదేమైనా చేరుకున్న గౌరవం మామూలు బికినీలకి వాటికి ఉండదు. అది ఆ మాటనే నలుగురు అనుకుంటున్నట్టు వంటి మాటనే శివాజీ గారు బయటకు చెప్పారు. అది జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు అది కరెక్ట్ కాదు, ఆడబిడ్డల్ని నొక్కేస్తున్నారంటే మీరు బట్టలు సగం ఇప్పేసి వస్తే తొక్కేస్తారు కూడా. నేను అదే చెప్తున్నా. ఏదేమైనా మనము మన జాగ్రత్తలో ఉండాలి. మన జాగ్రత్తలో లేనప్పుడు, మన ఇంటికి తాళం అయినప్పుడు దొంగలు చొరబడి దొంగతనం చేస్తారు. మనము నిండుగా సాంప్రదాయంగా లేకపోతే చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. మన లుమాల్లో చూసాం, ఒక హీరోయిన్ని పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ తొక్కేశారు, ఎలా పడితే అలా తొక్కేశారు. కాబట్టి నేను ఏమంటానంటే ఈ తొక్కించుకోవడాలు మానేయాలంటే మనం సంస్కారవంతంగా సాంప్రదాయబద్ధంగా మన భాషలు ఉండాలి, వేషధారణ ఉండాలి అని నేను చెప్తున్నాను. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓకే అంటే సాంప్రదాయాల వరకు ఓకే, కానీ ఇంకోటి ఏంటంటే అనసూయ గారు దీని మీదనే రియాక్ట్ అవ్వడం జరిగింది. యాంకర్ అనసూయ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే బట్టలు మా ఇష్టం, నువ్వు చెప్పాలా మాకు ఎలా వేసుకోవాలి ఏంటంటే నువ్వు చెప్పాలా, మేము ఎలా అన్నా ఉంటాం, మీకెందుకు మా గురించి అని చెప్తా ఉంది. తప్పే ఉంది ఆ మాట ఆమె చెప్పింది, తప్పేం లేదు, ఆమె తప్పలేదు. ఇప్పుడు మన జనరేషన్ మహాపతివ్రతమే, ఆమె మాటలు కూడా వినాలి మనం. ఇంకా బట్టలు ఎక్కువగా ఇప్పుకోమని చెప్పాలి. బికినీలతో బీచ్లు వెంట తిరుగుతుంది కదా, అవి కూడా అవసరం లేదు, చక్కగా ఇప్పి తిరగాలని చెప్పాలి మనం. సిగ్గుండాలి బతికి ఒక సెలబ్రిటీగా ఉండి సమాజానికి ఏదైనా సూచన చేయవలసింది పోయి ఇలా ఇష్టాంతరిగా మాట్లాడిందంటే అంత నీచస్తురాలు ఎవరైనా ఉన్నారా? నిజం చెప్పావా? ఇప్పుడు ఎవరైనా ఆడబిడ్డల సౌందర్యాన్ని కాపాడుకుంటారు, ఆడబిడ్డల సంస్కారాన్ని కాపాడాలి, సౌందర్యంతో పాటు సంస్కారాన్ని కూడా కాపాడుకోవాలి అని శివాజీ గారు మాట్లాడితే, నా ఇష్టం వచ్చిన తిరుగుతాను బట్టలు ఇప్పించుకుంటానంటే నేను ఎవడు కాదన్నాడు? ఇంకో ముగ్గురితో పోతానన్నా సరే ఎవడో వద్దండు, వాళ్ళ ఆయన ఏమైనా వద్దంటాడేంటి? అన్నీ అలాంటి మహాపతివ్రత గురించి మాట్లాడి మనం తక్కువ అయిపోయి దిగజారిపోయే కంటే కూడా ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది ఏంటంటే శివాజీ గారు మన మంచి కోసం చెప్పారు, శివాజీ గారు మనల్ని ఉద్ధరించడానికి చెప్పారు అని అనుకోవాలి. మన ఇష్టం అంటే మీ ఇష్టం, మరి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. కానీ అలాంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాట చెప్పడం నిజంగా చాలా ఆనందం వేసింది మాకైతే. నేను చాలామంది వాస్తవంగా ఒక నిజాన్ని చెప్తాను. నేను ఒక అష్టవంకరగా అర్ధనగ్నంగా వెళుతున్న ఆడపిల్లని చూసి నీ అమ్మ దీనికి బుద్ధి జ్ఞానం ఉందా లేదా, జనాల్లోకి వచ్చేటప్పుడు కొంచెం శుభ్రంగా రావాలి కదా, ఇలా వస్తుంది ఏంట్రా అని అనుకుంటాం మనం, అంతే కదా. ఇలా వస్తుంది ఏంటని అనుకోవడమే కాకుండా, దాన్ని తిట్టడమే కాకుండా, దీని కల్లా తల్లిదండ్రులకైనా బుద్ధి ఉందా లేదా ఈ ముండని ఇలా బయటకు పంపేటప్పుడు అనేసి చాలామంది వినడం మనం చాలా కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం. కాబట్టి ఏదేమైనా కొన్ని సందర్భాల్లో సినిమా యాక్టర్లు సినిమా కోసం, సినిమాలో ఉన్నటువంటి సీన్స్ కోసం కొంచెం అర్ధనగ్నంగా కనిపించినా అది సినిమా. కానీ నిజ జీవితంలో సంస్కారవంతంగా సంస్కారం నేర్పవలసినటువంటి సినిమా వాళ్ళు కూడా ఈవేళ వచ్చి వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ తొక్కమంటలా. వీళ్ళు బట్టలు కరెక్ట్గా వేసుకోకుండా ఆపు బట్టలు ఎత్తి తొక్కడం అది ఎక్కేస్తారు కూడా. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఏదేమైనా సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ, సంస్కారాన్ని కాపాడుకుంటూ, కుటుంబ
మర్యాదను కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఆడపిల్లకు ఉంది. ఖచ్చితంగా తన కాళ్ళ మీద తాను నిలబడాలా, చక్కటి సాంప్రదాయబద్ధంగా మెలగాల. తర్వాత నీ జీవితం నీ ఇష్టం కాదనట్లా. మీ తల్లిదండ్రులకు మీరు చెడ్డ పేరు తేకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను. సార్ ఇంకోటి ఏంటంటే నా అన్వేషణ ఆడు ఎన్ని సారీలు చెప్పినా, అతను ఎన్ని సారీలు చెప్పినా సరే కానీ ఎవరు క్షమించే ఇదిలో లేరు. ఎందుకంటే ఒక వ్యక్తి అంత జిగజారిపోయిన తర్వాత ఆ వ్యక్తి పట్ల ఎవరికి అభిమానం ఉండదు. మానవత్వం ఉన్న ప్రతి మనిషి కూడా ఆలోచిస్తాడు. కాబట్టి వేళ 13 లక్షలు 14 లక్షలు అన్ఫాలో చేసేసారు అతను. సార్ ఇంకో విషయం ఏంటంటే నార్మల్ చెప్తే ఎవరైనా యాక్సెప్ట్ చేసేవాళ్ళు, కానీ ఒకటి పుచ్చకాయ తీసుకొని దానికి అది ఏందో బొక్క పెట్టి నా కొడుకు సిగ్గు శరం లేనట్టుంది వాడికి. మరీ అంత నీచాతి నీచమైన పుట్టుకు పుట్టినట్టున్నాడు. అలాంటి దుర్మార్గులను మనం మాత్రం గౌరవించకూడదు. గౌరవించకుండా ఒరే కుక్క నీ పద్ధతి బాగోలేదరా అని చెప్పవలసిన బాధ్యత మనలాంటి వాళ్ళపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి విధవ ఇప్పుడు వాడు మాట్లాడే తీరున పుచ్చకాయకి బొక్క పెట్టి ఒక కీరకాయ అక్కడ పెట్టినప్పుడే వాడి గుణం ఏంటో, వాడు జననం ఏంటో, వాడు బ్రతికేంటో అర్థమైపోయింది. కాబట్టి అలాంటి విధవల్ని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నాను.